అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఉద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్రం కీలక నిర్ణయం. పూర్తి వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఇది నిజంగా మంచి వార్త. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న 8వ పే కమిషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ అప్డేట్తో లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా నెలకు తక్కువ జీతం తీసుకుంటున్న వారు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. 2025 జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా 8వ పే కమిషన్ ఏర్పాటును ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రకటనను ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ధృవీకరించారు. దేశవ్యాప్తంగా సుమారు 36 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ తాజా నిర్ణయంతో లాభపడనున్నారు. ఇది ఒక పెద్ద నిర్ణయమని, ఉద్యోగుల జీవితాలలో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పారు. రాజ్యసభలో మాట్లాడిన సందర్భంగా నిర్మలా సీతారామన్ ఒక కీలక అంశాన్ని స్పష్టం చేశారు. 2016 జనవరి 1కి ముందు, ఆ తర్వాత పెన్షన్కు వెళ్లిన వారిలో ఎలాంటి తేడా లేదని వెల్లడించారు. 7వ పే కమిషన్ పరిధిలో ప్యారిటీ ఫ్రేమ్వర్క్స్ ప్రకారం అందరికీ సమానంగా పెన్షన్ అందుతుందని చెప్పారు. అంటే మునుపటి పెన్షనర్లకు తక్కువగా, నూతన పెన్షనర్లకు ఎక్కువగా ఇస్తున్నారన్న ఆరోపణలు అన్నీ తప్పుడు విషయాలే అని వెల్లడించారు. ఇదే సమయంలో ఇటీవల అమల్లోకి వచ్చిన వ్యాలిడేషన్ రూల్స్ డిఫెన్స్ పెన్షనర్లకు వర్తించవని స్పష్టం చేశారు. ఇవి పెన్షన్ నియమాల్లో ఎలాంటి మార్పులు కాదని ఆమె వివరించారు. 8వ పే కమిషన్ కింద జీతాలు, పెన్షన్లు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఆధారంగా పెరుగుతాయి. దీని అర్థం కొత్త బేసిక్ పే ఈ మల్టీప్లేయర్లను ఉపయోగించి లెక్కిస్తారు. నిపుణుల అంచనా ప్రకారం కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టరీ 2.6 నుంచి 2.85 మధ్య ఉండే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సుమారుగా 25% నుంచి 30% వరకు పెరగచ్చని వెల్లడించారు. టీమ్ లీజ్ డిజిటల్ సంస్థ సీఈఓ నీతి శర్మ చెప్పినట్టు ఈ కొత్త ఫిట్మెంట్ విధానం కింద ప్రభుత్వ ఉద్యోగుల కనీస బేసిక్ పే 40,000కు పైగా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు ఇతర అలవెన్సులు, వసతులు కూడా మరింత మెరుగుపడతాయి. దీనివల్ల ఉద్యోగుల ఆర్థిక భద్రత మరింత బలపడుతుంది. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, ఆరోగ్య ఖర్చులు అన్నీ సాఫీగా నడిపేందుకు ఇది పెద్ద ఆఫర్గా మారబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.